రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో గ్రామ సంఘాల సహాయకులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలన్న సిఐటియు నాయకులు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో గ్రామ సంఘాల సహాయకులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి రాజేందర్ డిమాండ్ చేశారు. వివోఏలకు నెలకు 26,000 కనీస వేతనం, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్లో అధికారికి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 25 సంవత్సరాలుగా గ్రామీణ స్థాయిలో మహిళా సంఘాల నిర్వహణ, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, బ్యాంకు లావాదేవీలు, రుణాల పర్యవేక్షణ, పేద కుటుంబాలకు ప్రభుత్వ సేవలు చేరవేయడంలో వివోఏలు కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల అమలులో భుజాన్ని ఎత్తుకొని పనిచేస్తున్న వివోఏలకు మాత్రం కనీస జీవన భద్రత కూడా కల్పించకపోవడం బాధాకరమన్నారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అధికారంలోకి వచ్చిన వెంటనే 18,000 వేతనం, పీఎఫ్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత కల్పిస్తామని ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు. ప్రస్తుతం అందుతున్న అల్ప పారితోషికంతో కుటుంబ పోషణ అసాధ్యంగా మారిందని, పెరుగుతున్న ధరలతో నిత్యావసర ఖర్చులు, పిల్లల వైద్య, విద్య అవసరాలు తీర్చుకోవడం కూడా భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఐకేపీ వివోఏలకు కనీస వేతనాలు పెంచాలని చెప్పేసి ఈరోజు కలెక్టరేట్ ధర్నా అనంతరం ఇవాళ వినతి పత్రము ఇవ్వడం జరుగుతుంది. అంతేకాదు సెర్ప్లో దాదాపు 52 రకాల పనులు ఇవాళ వివోఏలు చేస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వము తీసుకొస్తున్నటువంటి సంక్షేమ పథకాలన్నింటినీ కూడా ఇవాళ క్షేత్ర స్థాయిలో పనిచేసేటువంటి వివోఏలకు కేవలం 5,000 రూపాయలు మాత్రమే వేతనం చెల్లిస్తూ ఉన్నారు. ఉద్యోగ భద్రత లేదు, పీఎఫ్ లేదు, ఈఎస్ఐ సౌకర్యం కూడా లేనటువంటి క్రమంలో ఇవాళ వివోఏలు పనిచేస్తూ ఉన్నారు. ఇప్పటికే సెర్ప్ సిఇఓ సంబంధిత అధికారులు కూడా దాదాపు 4-5 సార్లు చర్చలు కూడా జరిపారు. మాకు సమయం ఇస్తే వేతనాలు పెంచుతామని చెప్పారు. కానీ దాదాపు 2.5 కాలం గడిచినప్పటికీ కూడా రూపాయి కూడా వేతనం పెంచినటువంటి పరిస్థితి ఉన్నది. ఆన్లైన్ పనులు కూడా వీళ్ళే చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని తక్షణమే ఐకేపీ వివోఏలకు కనీస వేతనం పెరుగుతున్న ధరలకు అనుకూలంగా 26,000 రూపాయలు చెల్లించాలని, పీఎఫ్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని ఏడలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం చేపడతామని చెప్పేసి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాము.